ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనము ఆదివారం రోజు ఒక విషయం పైన చర్చ చేసుకుంటున్నాం. దాంట్లో 4వ అధ్యాయంలో 19-20 శ్లోకములు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఇవి 2 శ్లోకాలు. సరే, ఈ శ్లోకాలపైన మనం చర్చించుకోవాలి. సరే, ఎవరు చెప్తారు? ఫస్ట్ నేను చెప్తాను చెప్పండి. మనుజుడు తాను చేయ కర్మలను కామ సంకల్పము లేకుండా కర్మలు చేయవలను. కామం కోరికలు కోరకూడదు. కోరికలు కోరకుండా కర్మ చేయాల. రెండోది, అహంకారంతో కానీ కోరికతో కానీ కర్మ చేస్తే బంధింపబడతాడు, బంధంలో చిక్కుకుంటాడు. కాబట్టి సమస్త కర్మలను కోరిక సంకల్పము అనేది లేకుండా చేయవల. అట్లా చేసేయండి. దానివల్ల అతనికి మోక్ష మార్గం దొరుకుతుంది, మోక్ష మార్గం కలుగుతుంది. ఈ విధంగా కర్మలు చేసేవాడిని పండితుడు అంటారు. ఆయనే పండితుడు. అట్లుగాక అట్లా పండితుడు ఇట్లా చేసేదాని వల్ల వాడికి జ్ఞానం కలుగుతుంది.
ఆ జ్ఞానం వల్ల అతని పాపములు కూడా నశించిపోతాయి. ఇంకో రకము కర్మలు చేస్తాడు. కర్మలను చేసి దాంట్లో ఏమీ కోరడు. దాంట్లో ఈ కర్మ నేను చేసినాను, దీంట్లో వచ్చే పుణ్యము నాకేం అక్కర్లేదు అని వదిలేసిన వాడు కర్మ చేయని వాడే అవుతాడు. అట్లా కర్మను ఆశించకుండా ఎవరైతే ఉంటాడో వాడు కర్మను చేయని వాడు. కర్మ చేస్తే కూడా చేయని వాడితో సమానము. అట్లా ఇదే కర్మయోగం అని కూడా అంటారు. దీన్ని కర్మయోగం అని కూడా అంటారు. వాడు కొంచెమైనా కూడా కర్మ చేయని వాడే అవుతాడు. వాడు పొందవలసిందంతా వానికి ఆత్మ ఎందే పొంది ఉన్నాడు కాబట్టి వాడు ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటాడు. ఆత్మ ఎందే పొంది ఉంటాడు కాబట్టి ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటాడు. వాడు ఆ విధంగా కర్మ చేసే దానివల్ల కర్మ చేయని వాడే అవుతాడు. కొంచెం కూడా కర్మ చేయని వాడితో సమానం. ఇదే కర్మయోగం అని కూడా అంటారు. తర్వాత ఇంకేమన్నా చెప్తారా? ఎవరు చెప్తారా? చెప్పండి మురుగేష్ గారు. దేవుడు కర్మలయందు ఆసక్తి లేకుండా కర్మలను సంకల్ప అభ్యతములై న్యాయసమ్మతములై ఉండి కోరికలంతా తీరా విడిచే ఉంటాడో సంసార బంధం నుంచి, భార్యాపుత్రాదులు వాళ్ళ నుంచి బంధముల నుంచి ఆశా మమకారమంతా వదులుకొని ఉంటాడో వాడు జ్ఞానం అనే అగ్ని చేత వాని కర్మలన్నీ భస్మవుతుంది. వాడు మోక్షానికి సాధనకు దగ్గరవుతాడు, మోక్షానికి కూడా దగ్గరవుతాడు అనేసి సమయం. రెండవది కర్మయోగం. కర్మలు చేసినా కూడా ఇది కాకుండా త్యాగబుద్ధితో దేవుడు చేస్తాడో ఆ కర్మలు అన్నీ అంటకుండా ఆయన నిత్యతృప్తుడై సంతుష్టుడై ఉంటాడు. వాడు కర్మ చేసినా చేయకుండా ఒకటే అనేది రెండవది. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలా, మర్చిపోతా ఉన్నాను సార్. అంత త్యాగము, అంతే సంసారము, పుత్రులు, ధనాశ, భార్యాపుత్రులు, సంసారము ఎంత వదులుకోవాలా, దానిపైన మమకారం వదిలేయాల, రాగద్వేషాలు వదిలేయాల, కామక్రోధాలు ఏది ఉండకూడదు. నిత్యతృప్తుడై ఎప్పుడు ఆయన స్మరణలో ఉండి జ్ఞానయోగపరుడై ఉండల్లా. ఇట్లా ఉంటే మోక్షానికి అర్హుడు, సాధనాపరుడు అవుతాడు, మోక్షానికి అర్హుడు అవుతాడు. వాని జ్ఞానం అనే అగ్ని చేత అది ఆయన కర్మలంతా దగ్ధమైపోతుంది. బాగానే ఉంది. ఇంకెవరు? దాసు గారు చెప్తారా? మ్యూట్ తీసి చెప్పేట్లయితే. కర్మ అకర్మ 19వ శ్లోకం 20వ శ్లోకం.
19 శ్లోకము 20 శ్లోకం కదా స్వామి. మనం చేసే ప్రతి కర్మలు జ్ఞానాగ్ని ద్వారాగానే కర్మలన్నీ భస్మం అవుతాయి స్వామి. కర్మ అకర్మ వికర్మ. కర్మ ప్రతి ఒక్కరు కర్మ చేయాల్సిందే. చేసే ప్రతి ఒక్క కర్మ నిష్కామంగా కర్మన చేయాలా, లేదంటే భగవద్ధార్పితంగా కర్మ చేయాలి స్వామి. కర్మ వికర్మ. మనం ప్రతి ఒక్క చేసే కర్మను సాక్షి భావంతో చూడాలి స్వామి. అప్పుడు మనకు ఆ కర్మ అనేది మనకు ఏమీ ఉండదు స్వామి. ఎవరు ఈ కర్మలన్నీ జ్ఞానాగ్నిలో భస్మం చేస్తాడో అతడే పండితుడు స్వామి. చంద్రశేఖర్ రెడ్డి గారు, స్వామి, కర్మ అంటే మనం చేసే పని చేయాలా, దాని మీద వచ్చే ఫలితాన్ని ఆశించకుండా, వికారాలు చెందకుండా, నష్టం వచ్చినా లాభం వచ్చినా బాధ కలిగినా సంతోషం కలిగినా వికారాలు చెందుకోకుండా మన పని మనం చేసుకుంటూ భగవద్భావంతో చేసుకుంటూ ఉంటే ఏం జరిగినా కానీ ఆయన మీద అర్పించుకొని ఉండాలా. అట్లా ఉంటే కొంత ఆయన చూసుకుంటారు అనే ఆలోచనలో ఉండాలా. మన రాతలు ఎట్టుంది, మనం చేసుకుంటే దీనికి మనకు నష్టం వచ్చింది ఇంతే, లాభం వచ్చింది ఇంతే అని అని ఉండాలి. దేన్నైనా భరించి శక్తి ఉండాలంటే మన దగ్గర పని మనం చేసుకోవాలని ఆలోచన. ఇంకేమైనా చెప్తారా? తరువాత నారమ్మ గారు చెప్తారా? ఉంటా ఉన్నారా నారమ్మ గారు? సమాధానం అన్న ఇవ్వండి. సమాధానం ఇవ్వకపోతే ఇప్పుడు వింటున్నట్లా ఎన్నట్లా? మ్యూట్ తీయండి, మ్యూట్ తీసి చెప్పండి. మీరు మాట్లాడేది వినిపించట్లేదు. సరే, అమ్మ చెప్తుందా? నేను ప్రతి పని చేసేటప్పుడు భగవంతుడు చేపిస్తాడని చేస్తా, అంతే. నేను నాకు తెలిసింది ఆయన నుండి చేపిస్తానని నా దగ్గర, అంతే. నాకు కర్మ తెలుసు, ఏం తెలుసు. చేపిస్తాడే భగవంతుడు. కృష్ణుడు అర్జును ముందర నుండి చేపించినట్లు నన్ను చేపిస్తున్నాడు అని ఆయన మీద చెప్పేసి నేను ప్రతి పని చేసేటప్పుడు ఏ పని చేస్తానని అట్లా అనుకొని చేస్తా స్వామి. నేను మిగతా కర్మ అది ఇది అవన్నీ నాకేం తెలుసు. నేను చేసే పని ప్రతి పని భగవంతుడు నా దగ్గర ఆ అర్జునుడు కృష్ణుడు ఉన్నట్టు ఉండి నాకు చేపిస్తున్నాడు, నాలో భగవంతుడు ఉండి నా వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అని అది అనుకొని చేస్తా. అదేంత అంతే నాకు తెలిసేది. అదొకటి అనుకుంటా, అట్లా అనుకొని చేస్తా ఉంటా. ఏం చేసినా కూర్చున్నప్పుడు కూడా లేచినప్పుడు కూడా ప్రతిసారి అట్లే అనుకుంటా. ఏ పని చేసినా అట్లా అనుకుంటా చేస్తా. నారమ్మ గారు చెప్తారా? ఇప్పుడు మీరు తీసుండారు. చెప్పండి.
ఆ. సరస్వతమ్మ గారు. స్వామి, ఆ. ఏ కర్మలు ప్రారంభిస్తున్నప్పటికీ కూడా నాకు ఈ ఫలితం కావాలా అనే ఆలోచన లేకోకుండా అట్లాంటి ఫలితాన్ని ఆశించకుండా సహజంగా జ్ఞాన ప్రభావంతో తనకున్నటువంటి జ్ఞాన ప్రభావంతో సహజంగా ఫలితాలను ఆశించకుండా ఉంటే పండితుడు అనవచ్చు స్వామి. ఆ, ఎవరైతే కర్మకు సంబంధించిన ఫలితాన్ని ఆశించకుండా దేనిపైన డిపెండ్ కాకుండా దేనిపైన డిపెండ్ కాకుండా అలా సహజంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. వాటి ఫలితాల మీద ఆశలు పెట్టుకోకుండా ఉండాలి సార్. అది సార్. ఉమ్. బాగుంది. శ్రీదేవమ్మ గారు. సార్ నమస్తే సార్. సార్ ఒక్కసారి క్వశ్చన్ సార్. క్వశ్చన్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్, అందువల్ల క్వశ్చన్ అర్థం కాలేదు. ఇక్కడ 4వ అధ్యాయంలో 19వ శ్లోకము 20వ శ్లోకము 2 శ్లోకాలు. ఈరోజు ఈ శ్లోకాల పైన ఏమర్థం చేసుకున్నారనేది చెప్పాలి. ఓకే ఉమ్. సార్, కర్మను మనం కర్మయోగంగా మార్చుకొని చేయాలి సార్. కర్మ తప్పనిసరి చేస్తాము, కానీ దాన్ని కర్మయోగంగా ఎప్పుడైతే మనం మార్చుకోగలుగుతామో దానివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం అనేది మనం తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది సార్. ఉమ్. బాగుంది. నెక్స్ట్ విజయమ్మ గారు. శ్రీకృష్ణ హరివం గారు. సార్, కర్మలు మనము చేస్తాము, దాని ఫలాన్ని కూడా ఆశిస్తాం సార్. అలా కాకుండా మనం చేసే కర్మ చేసేసి అది భగవంతుడికి వదిలేయడం నా దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటున్నా సార్. అట్లా భగవంతునికి మన కర్మ చేసి భగవంతునికి వదిలేసిన వాళ్ళందరినీ యోగులు, ఋషులు అలా అంటారు. మనము ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని ఫలాన్ని ఆశించకుండా ఉంటే అప్పుడు మనకు ఆత్మతత్వం అనేది అర్థమవుతుంది. అప్పుడు కర్మలు మనం చేసినా దాని ప్రభావం మన మీద ఉండదు అనుకుంటున్నాను నేను. ఈ లాస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పండి. సరే, మన ఇంద్రియాలని ఆధీనంలో ఉంచుకొని కర్మలు చేసినా కూడా మన కర్మలు చేసినా కూడా మనకి దాని ప్రభావం ఉండదు. అప్పుడు ఆత్మస్వరూపంగా ఉండొచ్చు అనుకుంటున్నా సార్ నేను. ఆత్మస్వరూపం అంటే తత్వం, ఆత్మస్వరూపం యొక్క తత్వం మనకు అర్థమవుతుంది అనుకుంటున్నా సార్. అప్పుడు అర్థమైనప్పుడు మనం చేసే కర్మలకి మనకి ఏం సంబంధం ఉండదు అనుకుంటున్నాను. అంతే సార్. సరే, బాగుంది. ఇప్పుడు నేను ఒక పని చేసినా కూడా దాని వల్ల వచ్చే ఫలాన్ని, అంటే లాభం కానీ నష్టం కానీ ఒక మాట కానీ ఏదైనా కానీ మనము కరెక్ట్ గా శాస్త్రం ప్రకారం మనం చెప్పినప్పుడు అది తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలా రిసీవ్ చేసుకునేది అనేది మనకు వద్దు. కరెక్ట్ గా మనం ఉన్నప్పుడు మనకి ఎలా చెప్పాలి, మనకి అవి వాళ్ళన్నిటి కూడా మనకు ఫలాన్ని మనకి ఏమి అవ్వదు అనుకుంటున్నాను సార్. ఒకవేళ మనం మంచి చెప్పినా వాళ్ళు చెడుగా అర్థం చేసుకున్నా కూడా వాళ్ళు అనే మాటలకి మనకి ఏది సంబంధం ఉండదు అనుకుంటున్నా సార్. ఏదైనా చేసే పనిలో కర్మలో శాస్త్రబద్ధంగా నీతి నిజాయితీగా చెయ్యాలి అని అనుకుంటున్నాను.
బాగుంది. గౌరీశంకర్ గారు చెప్తారా? గౌరీశంకర్ గారు. సార్ స్వామి, నేను వ్యవసాయం రావడం వల్ల క్లాస్ మిస్ అయ్యాను. కానీ నేనేమనుకుంటున్నాను, నా కర్మ ప్రకారము మానవులుగా పుట్టంగా బట్టి ముందు ఈ కర్మని దైవంగా భావించి కర్మని పరిశుభ్రపరచకుండా కర్మ చేసుకోవాలి. తర్వాత మనం పాటు ఆ కర్మలో మన తత్వాన్ని జోడించుకొని కర్మని కొనసాగించాలని అనుకుంటున్నాను. సార్ ఒకటి సార్, కర్మ ఇప్పుడు అన్ని శ్లోకంలో ఉండేది చెప్తున్నాం, కానీ మనము దాని వల్ల మనం నేర్చుకొని మనము సహజంగా ఇక్కడ బయట మనం ఎలా లోకంలో ఎలా చెప్తున్నాం అనేది ఎవరు చెప్పట్లేదు సార్. ఆచరణలో మెయిన్ అదే కదా, మనం ఆచరణ ఎలా ఉందో తెలియదు కదండి సార్, అది చెప్పమన్నారు మీరు. ఇప్పుడు ఆచరణ అయితే లేవు సార్. అందరు శ్లోకంలో ఉండే చెప్తున్నారు. ఆచరణే ఇప్పుడు ఆచరణ సాధ్యం చేసుకోవాలంటే సాధన చేయాల. ఆచరణలో మన ప్రయత్నాలు ఎంతవరకు ఉంటాయి అని రాదు కదా, కర్మ చేస్తాము స్వయంగా ఏమో ఎట్లున్నామో పరిశీలన చేస్తాను. జీవనయాత్ర చెందకూడదు. జీవనయాత్రలో శ్లోకం నాకు ఎట్లా, నేను ఎట్లా యూజ్ ఆచరిస్తున్నాను. అవుతుంది అని. శివభూషణం గారు వచ్చారు, వారికి తెలుసో నమస్తే తెలియదు. స్వామి. హరి ఓం. హరిఓం గారు. కర్మలో అకర్మను చూడడము అంటే మనం చేసే ప్రతి పని మనం కాదు అనుకుని కర్తృత్వము భోక్తృత్వం లేకుండా కర్మ చేస్తే అది కర్మలో అకర్మను చూడడం. కర్మలో అకర్మ. కర్తృత్వము భోక్తృత్వం అన్నారు, దాన్ని కొద్దిగా వివరించడం గారు. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, ఇది నాది అనే భావనలు లేకుండా చేసే పని ఇది చెయ్యాలంతే, ఇది నాది కాదు, ఇది నేను కాదు, చెయ్యాలి. అట్లా చేస్తే కర్మలో అకర్మను చూడడము. రెండవది అకర్మలో కర్మను చూడడము. అకర్మ అంటే స్వామి చెప్పిందంతా ఏముందంటే, స్వామి నేనని కాదు, నాకు తెలియదు, విద్యాప్రకాశానందగిరి స్వామి దీంతో అకర్మలో కర్మను చూడడం అంటే మనకు ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, ఇవి నేను కాదు అనుకుని అన్నీ చేసినా కానీ మనస్సు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు గమ్మును కూర్చొని ఉంటే కూడా దానంతకది అన్నీ తిరిగేసి వస్తుంది, అన్నీ తిరుగుతుంది. ఎప్పుడో మనం ఏమేదో చూసింటాము చేసింటాము అన్నిటికీ కూడా గుర్తు తెచ్చుకొని అన్నీ తిరుక్కొని వస్తుంది. దేశమంతా మనం ఏమేమి చూసినామో ప్రపంచం అంతా తిరుక్కొని వస్తుంది. అలా తిరిగి వచ్చినప్పుడు అది కూడా కర్మ చేసినట్టు, అది అకర్మలో కర్మ చేయడం అవుతుంది. కాబట్టి అట్లాంటప్పుడు కర్మలో అకర్మ అవుతుంది కదా స్వామి. ఇప్పుడు మనం ఆ శ్లోకంలో మాట్లాడుకుంటే 19వ శ్లోకం 20వ శ్లోకం బాగానే చెప్తున్నారు. కర్మ ఎందు అకర్మ, కర్మ ఎందు అకర్మను, అకర్మ ఎందు కర్మను చూచుట అనేటువంటిది చెప్తున్నారు, బాగానే ఉంది. అది కూడా అవసరమైనదే. కర్తృత్వము భోక్తృత్వము అవి రెండు కొంచెం, కర్తృత్వం అనేది ఎట్లవుతుంది, భోక్తృత్వం అనేది ఎట్లవుతుంది? నేను చేస్తున్నాను అనుకొని చేస్తే కర్తృత్వం అవుతుందేమో స్వామి, అది మీరైతే బాగా చెప్పగలరు. నాకు తెలిసి ఈ పని నాది, నేనే చేస్తున్నాను అని చేస్తే అది కర్తృత్వము, నేనే చెయ్యాలి
అని చేసుకోవడము కర్తృత్వం అవుతుంది. నాది అనే భావంతో తప్పనిసరిగా నేనే నాది అనుకుని చేస్తే భోక్తృత్వం అవుతుందేమో. ఏమో. మీరు చెప్పాలి స్వామి, నాకు ఖచ్చితంగా తెలీదు. ఉమ్. సార్ అకర్మ అంటే కర్మ చేయకపోవడం ఏం అనుకుంటున్నాను సార్. అంటే కర్మయోగంగా అకర్మ అంటే కర్మ ఫలాన్ని తాను ఆశించకుండా చేయడాన్ని అకర్మ అంటారు కదా సార్. ఆహా, కర్మ ఫలాన్ని ఆశించకుండా చేసేదాన్ని అకర్మ అంటారు కదా. కాదు. అంత కర్మయోగంగా మార్చుకున్న వ్యక్తి ఇంకా ఏ కర్మను కూడా చేయాల్సిన అవసరం లేని స్థితికి వస్తాడేమో సార్. ఉమ్. ఉమ్. అంటే అవసరం ఉండదు తనకి, ప్రతిదీ ఇంకా అతను కర్మయోగంగా మార్చుకున్నారు కనుక ఉమ్. తనకి చూస్తున్న ప్రతిదీ కూడా ఇంకా ఆత్మస్వరూపంలాగే కనిపిస్తుంది కాబట్టి ఉమ్. ఈ వాసనలను జయించడానికి అతను ఇంకా ఏ ఇతర ఈ కర్మ చేయాల్సిన అవసరం ఉండదు ఉమ్. అని అనుకుంటున్నాను సార్. ఉమ్. ఉమ్. ఇప్పుడు 18వ శ్లోకాన్ని కూడా పట్టుకొచ్చేసేది దీంట్లోకి. మంచిదే. ఓకే, ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా చెప్తారా? సరే, ఇప్పుడు ఇది 4వ అధ్యాయం. మీరందరూ అయితే బాగానే చెప్పారు. అంటే దాసు గారు మ్యూట్ చేయండి. అంటే ఇప్పుడు మీకు మీ అంతటా మీకే ఈ కర్మను ఎట్లా చేయాలనే దానిపైన ఒక ఐడియా అనేది వచ్చింది కదా ఇప్పుడు. వచ్చింది స్వామి. వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు 3వ అధ్యాయము కర్మయోగము, 4వ అధ్యాయము జ్ఞానయోగము. ఇది కర్మయోగము, జ్ఞానయోగం. ఇక్కడ జ్ఞానయోగం అని పేరు పెట్టినప్పుడు జ్ఞానయోగము అంటే ఏంటంటే జ్ఞానమునకు సంబంధించి విచారణ ఉండాల. జ్ఞానం అని అంటే ఇప్పుడు ఆత్మస్వరూపానికి సంబంధించి విచారణ ఉంటే అది నిజమైన జ్ఞానం అవుతుంది. కానీ ఇక్కడ పేరేమో జ్ఞానయోగం అని పేరు పెట్టారు. అప్పుడు ఆత్మ విచారణ అయితే ఇక్కడ పూర్తిగా ఆత్మ విచారణ పైన లేదు. కానీ మరి జ్ఞానయోగం అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే కర్మ అనేది ఏది ఉందో ఆ కర్మ బంధించుట, బంధించకుండా ఉండుట అనే వివేకం వీడికి బాగా తెలియాల. ఏ విధంగా ఉంటే కర్మ నన్ను బంధిస్తుంది, ఏ విధముగా ఉంటే కర్మ నన్ను బంధించదు, ఇవి 2 విషయాలు ముందు వీడికి అర్థమైతే అప్పుడు వాడు అలా చేస్తే ఇలా చేస్తే బంధింపబడతాను, ఇలా చేస్తే బంధింపబడను అనేది వీడికి బాగా స్పష్టంగా తెలియాలి. అలా స్పష్టంగా తెలిసినప్పుడు ఆ ప్రకారంగా ఆచరిస్తాడు. ఆచరించాలంటే ముందు తెలియాల. తెలియకుండా పోతే అప్పుడు ఆచరణ అనేటువంటిది అంత బాగా దృఢపడదు. అలా దృఢపడాలనంటే కర్మచేత బంధింపబడకుండా ఉండుట, అది దృఢపడాలి.
అది దృఢపడాలంటే ఏ విధంగా నేను కర్మను చేస్తే ఆ కర్మ నుంచి నేను బంధింపబడకుండా ఉంటాను అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్తుంది. అందుకని దీనికి జ్ఞానయోగము అని పేరు. సరే, దాంట్లో ఇప్పుడు ఇంకా మీరు కర్మ ఎందు అకర్మ, అకర్మ ఎందు కర్మ అని అన్నారు. యాక్చువల్గా కర్మ అకర్మనంటే కర్మ చెయ్యకుండా ఉండుట, అంటే కర్మ లేకుండా ఉండుట. అకర్మస్థితి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే కర్మ సన్యాసం అని ఒకటి ఉంది. ఇంకా 5వ అధ్యాయం అది. కర్మ సన్యాసం అనేటువంటిది ఉందే, ఈ కర్మ సన్యాసం అనేది సర్వకర్మ సన్యాసం అని ఒకటి ఉంది, కర్మ సన్యాసం అని ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి, ఈ కర్మ సన్యాసము అని అంటే కర్మలను విడిచిపెట్టుట, అది సన్యాసం. కర్మలను విడిచిపెట్టుట అనేటువంటిది వీడు విడిచిపెట్టినాడా లేదా కర్మలే వీడి దగ్గరికి లేకుండా పోయినాయా అనేది రెండు అంశాలు ఇక్కడ చూడండి. వీడు కర్మలను విడిచిపెట్టుట ఒకటి, రెండవది కర్మలే వీడిని విడిచిపెట్టుట. 2 పద్ధతుల్లో ఇక్కడ వస్తుంది. వీడై కర్మను విడిచిపెట్టినాడు అని అనుకోండి. వీడై కర్మను విడిచిపెడితే అది బరువై విడిచిపెట్టినాడా, లేకపోతే తెలియక విడిచిపెట్టినాడా, లేదా దాని నుంచి వీనికి ఇబ్బంది కలుగుతుందని విడిచిపెట్టినాడా, ఎందుకోసం విడిచిపెట్టినట్లు అనేది ఒకటి వస్తుంది. రెండవది ఏంటంటే ఆ కర్మలు వీడిని విడిచిపెట్టినాయని అనుకోండి, కర్మలే వీడిని విడిచిపెట్టినాయనంటే ఆ కర్మలు ఎందుకు వీడిని విడిచిపెట్టినాయి, ఎందువలన అవి వీడి నుంచి దూరమైనాయి. వీడి నుంచి కర్మలు దూరం అయినాయంటే వీడు కర్మకు పనికిరాడని దూరమైనాయా, లేదా వీడు కర్మ అనేటువంటి దాంతో వీడికి ఏమి సంబంధము లేదని, అవి నేను ఒకవేళ అటుకు పోయినా కూడా నా వలన ఏమి ప్రయోజనం అక్కడ ఉండదు అని అవి దూరమైనాయా అనేటువంటిది ఇక్కడ వస్తుంది. అట్లా విచారం, అట్లా రెండింటినీ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే అకర్మ అనేటువంటిది వచ్చినప్పుడు సర్వకర్మ సన్యాసం అనేటువంటిది ఒకటి ఉంది. అంటే సర్వకర్మ సన్యాసం, కర్మ అనేటువంటిదే అతని దగ్గర లేదు. అంటే అతను కర్మ చెయ్యాల్సిన పని లేదు, కర్మ చెయ్యాల్సినటువంటి స్థితిలో అతను లేడు. అంటే ఏమి, కర్మ చెయ్యాలనే భావన లేదు అతనికి. కర్మ చెయ్యాలనే భావన ఎందుకు లేదు అని అంటే ఒకటి కర్మ అనేటువంటిది ఒకటి ఉంది, ఆ కర్మను చెయ్యాలి అనేటువంటి ఊహ కూడా లేదు అతనికి. ఎందుకంటే బయట వేరే ఒకటి ఉంటే బయట వేరే కర్మ అనేది ఒకటి ఉండదు అనే విషయం అతనికి అనిపిస్తే అప్పుడు ఆ కర్మను నేను చెయ్యాలి అనేటువంటి భావన ఒకటి వస్తుంది. అసలు కర్మనే భావన లేదు అతనికి. అంటే ఆత్మస్థితి అనేటువంటిది చాలా స్పష్టంగా తన ఆత్మస్థితిలో తను ఉన్నాడు. అలా ఉండుట అనేది ఉందే, అది సర్వకర్మ సన్యాసం. అంటే ఇప్పుడు ఏమైనా అంటే కర్మలే అతని నుంచి దూరం అయిపోయినాయి. కర్మలు ఆయన దగ్గరికి వచ్చినా ప్రయోజనము లేని స్థితి అయిపోయింది. అంటే కర్మలు అతని దగ్గరికి పోయినా కూడా ఏమనే మాత్రము ప్రయోజనము లేదు. అందుకని కర్మలు అటుకు పోయి కూడా ఏం ప్రయోజనం లేదబ్బా అని వెనుక్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఒకతనికి నలుగురు సంతానమైనప్పుడు నలుగురు పుత్ర సంతానం ఉండాలని అనుకోండి. అతనికి
నలుగురు పుత్రులే. ఇప్పుడు అతను పుత్రకామేష్టి అనే యాగాన్ని ఏమైనా చేస్తాడా? చెయ్యడు. నలుగురు పుత్రులే ఉండరు, ఇంకా మరి ఇంకా అతను పుత్రకామేష్టి చేయాల్సిన అవసరం ఏంటి? అవసరమే లేదు. అంటే ఏంటి? అతని దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి అతను చేయాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు పుత్రకామేష్టి అనేటువంటి యాగం ఒకటి ఉంది కదా, ఉంది కాబట్టి ఇప్పుడు ఇతను చెయ్యాలనా అంటే, ఇతనికి పుత్రకామేష్టి యాగం ఒకటి ఉండినా ఇతనికి దానితో అవసరం లేదు. అదేవిధంగానే ఈ జగత్ అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఈ జగత్తులో కర్మను చెయ్యాల కదా అని అంటే, అతని దృష్టిలో ఇది జగత్ అని కానీ ఈ జగత్తులో కర్మలు చెయ్యాలని కానీ ఆ భావన లేదు. అంటే జగత్ అనేటువంటిది అతని దృష్టిలో లేదు. మన దృష్టిలో జగత్ అనేది ఉంది. మన దృష్టిలో జగత్ అనేది ఉన్నంత వరకు ఆ జగద్భావనతో మనం కర్మ చేస్తుంటాం. జగద్భావనే లేకపోతే ఇంక మరి కర్మలు చేయాల్సిన అవసరం ఏంటి? లేదు. అంటే జగద్భావన లేకుండా ఎప్పుడు పోతుంది అని అంటే, ఆత్మతత్వమును ఆత్మతత్వమును అనుభవపూర్వకంగా ఎవడికైతే ఉంటుందో వాడికి ఈ జగద్భావన అనేది లేదు. ఆ స్థితిలో సర్వకర్మ సన్యాసం అని అంటారు దాన్ని. అంటే అతను కర్మలు చేయాల్సిన పని ఏ కోశాన లేదు. అయితే శరీరం ఉంది కదా, అతనికి శరీరం ఉంది కదా, శరీరం ఉన్నప్పుడు అతను కర్మ చెయ్యాలి కదా. అన్నం తినడం కర్మే కదా, నడవడం కర్మే కదా, అదేవిధంగానే స్నానం చేయడం కూడా కర్మ కదా. ఇటువంటివన్నీ వస్తాయి. ఇది కర్మ అనేటువంటిది ఉంటుంది. అయితే అతను చేసేటువంటి కర్మ అంటే మీ భోజనం చేయడం కానీ, శరీరానికి స్నానం చేయడం కానీ, వస్త్రాలు వేసుకోవడం కానీ, శరీరాన్ని తిప్పడం కానీ మనలాగా ఆయనకు ఉండదు. మరేముంటుంది ఆయనకు అంటే, ఆ శరీరాన్ని ఇప్పుడు మనం ఒక బండిని తీసుకొచ్చా నిలుపుకోవడాని కోసం చేస్తారు. ఏమన్నారు రెడ్డి గారు? ఎగ్జాంపుల్ రమణ మహర్షిని తీసుకొచ్చు కదా స్వామి. శరీరాన్ని నిలుపుకోవడం కోసము అని కూడా చెయ్యడు అక్కడ. అట్లా ఉండదు. శరీరము ఏదైతే ఉన్నదో ఆ శరీరం ఎవరికి సంబంధించింది అనేది ప్రశ్న వస్తుంది. మనమేమనుకుంటున్నాం? శరీరం ఎవరికి సంబంధించిందని మీరు అనుకుంటున్నారు? పంచభూతాలకు శరీరము పంచమహాభూతాలకు సంబంధించింది అయినప్పుడు శరీరం నడుస్తూ ఉందంటే ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నట్లు? పంచమహాభూతాలు నడిపిస్తున్నాయి. శరీరం భోంచేస్తూ ఉంది కదా, అప్పుడు భోంచేసింది ఎవరు? పంచమహాభూతాలు భోంచేస్తున్నాయి. దానికి భోజనం ఎవరు పెట్టారు? పంచమహాభూతములు పెట్టాయి. అంతే. ఇప్పుడు పంచమహాభూతాలే ఈ శరీరం యొక్క పని చూసుకుంటున్నాయి. మరి నేనెవరు? నేను ఆత్మస్వరూపము. నేను ఈ పని చేయడం లేదు, దాని పని అది చేసుకుంటా ఉంది. మరి నేనేం చేస్తున్నాను అంటే, నేను సాక్షిగా ఉన్నాను. చూడండి ఎట్లా ఉండదు ఇది. నేను సాక్షిగా ఉండాననేటువంటిది చెప్పేదానికి బాగానే ఉంది. అది అక్కడ స్పష్టం కావాలి. ఎక్కడ స్పష్టం కావాలా? ఇక్కడే. శరీరం తిరుగుతూ ఉంది అని అనుకోండి, అది తిరుగుతూ ఉండేటువంటిది శరీరం తిరుగుతూ ఉందని నీ అంతటా నీకు తెలియాలి. అందరికీ తెలుసు, అది అందరూ గుర్తిస్తాం. శరీరం తిరుగుతూ ఉంది అని చెప్పి తెలుసు. కానీ మనం ఏమంటామంటే, నేను తిరుగుతున్నాను అని అంటాం. నేను తిరుగుతున్నాను అని అంటాం.
నేను తింటున్నాను అని అంటాం, నేను పని చేస్తున్నానని అంటాం. మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నడుస్తూ ఉన్నప్పుడు ఎవడు నడుస్తున్నాడు కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే శరీరం నడుస్తూ ఉంది, శరీరం నడుస్తూ ఉండేదని నేను తెలుసుకుంటున్నాను అనేది వస్తుంది. అందుకే పొద్దున్నప్పుడు ధ్యానంలో ఈ విషయాలు వచ్చేదానికోసమని నేను తెలుసుకునేవాడను అనేది నేను ధ్యానంలో అదంతా బాగా క్లియర్గా చెప్తున్నా. అక్కడ ధ్యానములో నేను తెలుసుకునేవాడననేది నీకు కొంచెం కాకపోయినా కొంచెమైన అనుభవం లేక అక్కడ వస్తే గుర్తించగలిగితే శరీరము ఇది, ఈ శరీరం అని మనం గుర్తించగలిగితే అప్పుడేమవుతుందంటే శరీరానికి నాకు కొద్దిగా గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తుందని అంటే అంటే విడిపోయినట్లని కాదు, అక్కడ నీకు బాగా తెలుస్తుంది. ఏమని? ఈ శరీరం వేరే, ఈ శరీరాన్ని చూసే నేను వేరే. మామూలుగా ఈ పుస్తకం అని అనుకోండి, ఈ పుస్తకము నేను ఒకటి కాదుగా, పుస్తకం వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను. అదేవిధంగానే ఈ శరీరమును చూసే నేను, తెలుసుకునే నేను, ఆ తెలివిని నేను అనేది ఇప్పుడు ఇక్కడ కొంచెం అక్కడ ఆ రెండు గుర్తించాలి. అలా గుర్తించడం అనేది మనం ధ్యానములో ఫస్ట్ మనకు అనుభవానికి రావాలి. ఆ తెలివి స్వరూపంగా ఉండుట అనేది ధ్యానములో కొద్దిగా తెలిస్తే ఆ తర్వాత ఇక్కడ శరీరం నడుస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గానే తెలివిగా ఉండేది నీకు గుర్తిస్తుంది. నడుస్తూ ఉండేది శరీరం నడుస్తూ ఉంది, తెలివిగా ఉండే నేనున్నాను. అప్పుడు రెండింటికి ఉండేటువంటి తేడా బాగా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు శరీరము నేను కాదు, గుర్తించే నేను అనేది బాగా అర్థమైపోతుంది. అలా ఉండుట అనేది ఉందే, అది రమణ మహర్షుల వారి యొక్క స్థితి, అది జ్ఞానుల స్థితి. వాళ్ళు సర్వకర్మ సన్యాస స్థితి. ఇప్పుడు నేను కూడా అదే. అయితే ఇక్కడ మనమేంటంటే మనము అలా ఉండకుండా ఈ శరీరంతో కలిసిపోయినాం. శరీరంతో కలిసిపోయి శరీరానికి అంటే ఈ పంచమహాభూతాలతో తయారైన ఈ శరీరానికి, దీనిలో ఉండే కర్మేంద్రియాలకు, దీనిలో ఉండే జ్ఞానేంద్రియాలకు, ఇక్కడుండేటువంటి మనస్సుకి, వీటికి తృప్తిపరచడానికే సరిపోతుంది మన పని. వాటిని తృప్తిపరచుట అనేటువంటి దాంట్లో మనం పడిపోయి అవి తృప్తి పెడితే నేను తృప్తి పడుతున్నాను అనుకొని మనం ఏమైపోయినామంటే దాంట్లో కలిసిపోయినాం. అది నిజంగా శరీరం అనుభవిస్తూ ఉండేది, నేను చూచేవాడినైతే నేను దాంట్లో కలవడం ఏంటి? దాంట్లో కలిసేవాడిని కాదు కదా నేను. ఇక్కడ అనుకొని వీడేమైపోయినాడంటే దాంట్లో కలిసిపోయినాడు. అంటే ఆ కర్మ ఏదైతే ఇవి చేస్తున్నాయో, నిజంగా కర్మ చేస్తున్నది ఏంటంటే శరీరము, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ దైవీ శక్తి, వీటి వలన వీడి కర్మానుసారంగా అక్కడ కర్మ జరుగుతూ ఉంది. మరి నేను అనేటటువంటి సాక్షిని, నేను సాక్షిని అని ఉండుట లేదు మనం. నేను సాక్షిని అని ఉండకుండా ఇవి చేస్తూ ఉంటే ఈ చేస్తూ ఉండేది నేను అని దీంతో కలిసిపోయినాడే, దానిని కర్తృత్వం అని అంటారు. చేస్తా ఉండేది ఇవి ఏంటంటివి? కర్మేంద్రియాలు చేస్తూ ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు చేస్తున్నాయి, శరీరం చేస్తూ ఉంది, మనస్సు చేస్తూ ఉంది. వీటన్నిటితో పాటుగా దైవీ శక్తి అంటే ఈ సకల సృష్టిని నడిపించేటువంటి ఆ దైవీ శక్తి ఉందే, ఆ దైవీ శక్తి ఈ కర్మలను కూడా ఇక్కడిచ్చి ఇది నడిపిస్తూ ఉంది. మరి నేనెవరు? నేను సాక్షిగా ఉండేవాడిని. నేను
ఈ శరీరానికి సంబంధించి ఏమేమి జరగాలనో అవంతా ఆల్రెడీ ఫిక్స్డ్, అవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనమేమనుకుంటున్నామంటే నేను చేస్తున్నాను, అవన్నీ చేయడం లేదు అనేటువంటి స్థితిలో వీడు నేనే చేస్తున్నానని నేనే నడుస్తున్నానని అంటాడు, నేనే తింటున్నానని అంటాడు, నేనే బిడ్డలు పుట్టించినానని అంటాడు, నేనే పెంచి పోషించినానని అంటాడు, నేనే డబ్బులు సంపాదించినానని అంటాడు. ఇట్లా అన్నీ నేను 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 అని వాటితో కలిసిపోయినాడే, దానిని కర్తృత్వము అని అంటారు. అది కర్తృత్వం. తర్వాత భోక్తృత్వం అని అంటే వీడు ఇప్పుడు సంపాదించిన కర్తను వేసుకున్నాడు కదా, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తా ఉండేది కూడా నేనే అని అంటున్నాడు. అంటే సుఖం వచ్చింది, ఆ సుఖాన్ని అనుభవిస్తా ఉండేది నేను. దుఃఖం వచ్చింది, దుఃఖాన్ని అనుభవిస్తా ఉండేది నేను. చూడండి ఎట్లా ఉంది. సుఖాన్ని అనుభవించేది నేను, దుఃఖాన్ని అనుభవించేది నేను అంటున్నాడు. కానీ నిజంగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తానేది ఎవరిక్కడ అని అంటే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఇవి ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాయి. అంటే దాని కర్మానుసారంగా దానిని భోక్తృత్వం అని అంటారు. కానీ వీడేమంటున్నా అంటే నేను అనుభవిస్తున్నాను అని అంటాడు. నేను సంపాదించినాను, నేను ఈ ఇల్లుని కట్టినాను, నేను ఈ ఇంట్లో అనుభవిస్తున్నాను అని అంటాడు. అది భోక్తృత్వం. అంటే కర్తృత్వానికి వచ్చి కర్త అయిపోయి దాంట్లో మునిగిపోయినాడు. భోక్తృత్వానికి వచ్చి దాన్ని అనుభవిస్తూ ఇది నేను అనుభవిస్తున్నాను దాంట్లోనూ బంధింపబడిపోయినాడు. ఇదే బంధం అని అంటే. ఇది ఆత్మజ్ఞాన రూపంగా ఉండేటువంటి జ్ఞానమును తెలుసుకుని నేను సాక్షిని అని తనంతట తను సాక్షిగా ఉన్నాడు. అలా సాక్షిగా ఉండుట ఉందే, అది కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కర్తృత్వ భోక్తృత్వములు రెండు లేకుండా ఎప్పుడైతే ఉందో అది సాక్షి. అలా సాక్షిగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగేదంతా కూడా ఇతనికి సంబంధం లేదు. ఇది ఈ విషయాన్ని మనకు చెప్పి దానిని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. వీడికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇది వివేకం అనిపించింది కదా, తెలిసిందిగా, ఇప్పుడు బుద్ధికి తెలిసిందిగా, బుద్ధికి అర్థమైందా? బుద్ధికి అర్థమైనటువంటి దీనిని ఇప్పుడు వీడు ఆచరణలో పెట్టేదానికి ముందుకు పోతాడు. వీడు ముందు అజ్ఞాని, ఇప్పుడు అజ్ఞానిగా ఉన్నాడు, విన్నాడు. వినిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దీనిని నేను ఆచరణలో పెడతాను. చూడండి, దీన్ని నేను ఆచరణలో పెడతాను. నేను సాక్షిని అని శాస్త్రం చెప్తా ఉంది. నేను సాక్షి అని శాస్త్రం చెప్తా అంటే నేను సాక్షిగా కాకుండా నేను ఉన్నాను ఇక్కడ. కాబట్టి నేను సాక్షిగా ఉండేదానికోసం నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. అయితే సాక్షిగా ఉండుటానంటే నువ్వు వెంటనే సాక్షిగా ఉండలేవు. ఎందుకంటే కర్మ ఉంది, ఆ కర్మ ఫలితాన్ని గురించి నువ్వు పట్టుకొని ఉండవు ఆల్రెడీ ఇంతకుముందు. అందుకోసమని ఇప్పుడేం చేయాలా, కర్మ ఫలమును నువ్వు సంబంధం లేకుండా ఉండాలంటే బయట ఉండే కర్మను విడిచిపెట్టుట అనేది నువ్వు వెంటనే విడిచిపెట్టలేవు. అందుకని లోపల మనస్సులో కర్మ ఫలము పైన ఉండే ఆసక్తి ఉందే, దాన్ని విడిచిపెట్టు. ముందు కర్మఫలం పైన మనస్సులో ఉండే ఆసక్తిని విడిచిపెట్టు. అలా కర్మఫలము పైన ఉండే ఆసక్తిని విడిచిపెడితే బయట జరిగేదని మాత్రం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనస్సులో ఉండేటువంటి ఆసక్తిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టినామో అప్పుడు జరుగుతూ ఉండేదంతా కూడా ఈశ్వరుని వలన జరుగుతున్నది అనేది ముందు నీ మనస్సుకు పడుతుంది. చూడండి, ఇప్పుడు ముందు మనస్సులో విడిచిపెట్టాలా, తరువాత కర్మను బయట మళ్ళీ విడిచిపెట్టాలా. ముందు బయట విడిచిపెట్టాలా, లోపల విడిచిపెట్టాలా అంటే ముందు బయట విడిచిపెట్టకూడదు, ముందు లోపల విడిచిపెట్టాలా. లోపల విడిచిపెట్టి తర్వాత బయట విడిచిపెట్టాలా. ఈ లోపల విడిచిపెట్టే దానిని ఇప్పుడు వాడు సాక్షి అని శాస్త్రం చెప్తా ఉంది, కానీ నాకు అనుభవంలో లేదు.
నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు అలా చేస్తేనే నీకు అనుభవంలోకి వస్తుంది. అది అలా ఉంటేనే నీకు అనుభవంలోకి వస్తుంది. నువ్వు అలా ఉండకపోతే నీకు అనుభవంలోకి రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? శాస్త్రం చెప్తా ఉంది, శాస్త్రం చెప్పింది సత్యం. ఏమిటి? ఆత్మస్వరూపానికి కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ లేవు. ఆత్మస్వరూపానికి దుఃఖము కానీ సుఖము కానీ లేవు. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఆ విషయాల వలన సుఖపడిపోతున్నా, ఆ విషయాలపైన దుఃఖపడిపోతున్నానే. మరి ఈ కర్మనంతా చేస్తూ ఉండేది నేను చేస్తున్నాను అని ఉన్నానే అని ఉంటుంది మనకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నేను సాక్షిని అనేది నాకు బాగా స్పష్టం కావాలంటే అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా. నువ్వు కర్మ ఏదైతే చేయాల్సి ఉందో, అంటే నీ శరీరం వచ్చిన తర్వాత నీ ప్రారంధాన్ని అనుసరించి నీకు కర్మ ఆల్రెడీ ఫిక్స్డ్ అయింది కాబట్టి దాన్ని చేస్తూనే ఉండాల్సిందే. అలా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు బయట ఉండేదాన్ని విడిచిపెట్టకూడదు. శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి మనస్సులో నుంచి దాని గురించి విడిచిపెట్టాలి. ఇప్పుడు బయట ఉండేదాన్ని కూడా విడిచిపెట్టాలి. కానీ బయట ఉండేదాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు ఉండలేవు. బయట ఉండేదాన్ని విడిచిపెట్టిన దానివల్ల నువ్వు ఉండలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? బయట ఉండేదాన్ని పట్టుకో, బయట ఉండేదాన్ని అట్లే చెయ్యి. బయట ఉండేదాన్ని సమయము సందర్భం వచ్చిన వెంటనే విడిచిపెడతాను. కానీ ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? మనస్సులో ఉండేదాన్ని మాత్రం విడిచిపెట్టగలుగుతాను. ముందు మనసులో విడిచిపెడితే నీకు కొంచెం గ్యాప్ వస్తుంది. అప్పుడు నీకు సాక్షిత్వ అనుభవం అనేటువంటిది నీకు దగ్గరకు వస్తుంది. కాబట్టి కర్మను చెయ్యడం ప్రారంభించిన వెంటనే ఇప్పుడు నువ్వు ముందు ఈ భావనలోకి రా. ఏ భావనలోకి రావాలి? కర్మ ఫలం అనేటువంటిది నాకు అక్కర్లేదు, అది ఏమైనా రాకుండా కూడా పని, దాంతో కాదు నాకు కావాల్సింది. నేను ఇప్పుడు చెయ్యాల్సింది చేస్తున్నా, అంటే నేను కర్తవ్యమును చేస్తున్నాను. అంటే ఈ శరీరానికి ఏదైతే నిర్ణయించబడి ఉందో దానిని నేను చేస్తున్నాను. పైగా దాన్ని చేసేటప్పుడు మామూలుగా ఏంటంటే ఫలము లేదు అని అనుకోండి, ఫలము లేకుండా పోతే ఆ చేసే విధానం మారిపోతుంది. ఒకడిని వచ్చి నాయన నాకు కొద్దిగా సహాయం చేయరా అని అంటే వాడు ఏం సహాయం చేస్తాడు? ఏదో నామకే వస్తే వచ్చి ఇప్పుడు ఇంటి దగ్గర మిద్దిపైకి కొన్ని వస్తువులను కింద నుంచి పైకి తీసుకుని పెట్టాలి. అది ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో పని ఉంటుంది. ఈ 10-15 నిమిషాల పని వాడిని పిలిస్తే వాడు మన మాట కాదనలేక వస్తానని అంటాడు, ఇప్పుడు చేస్తానని అంటాడు. చిన్న పని ఉంది నేను అటుకు పోయేసి వెంటనే వచ్చేస్తానంటాడు. ఆడికి పోతాడు, ఇంక వస్తాడా? వాడు రాడు. మన మాట కాదనలేకమన్నాడు, వస్తానని అన్నాడు కానీ వాడు రాలేదు. ఒకవేళ బలింతంగా దాబ్బా నైనా ఇది చెయ్యప్ప అని అంటే సరే వస్తాడు. వచ్చి ఈ సామాన్లు పైకి ఎత్తుకొని పోతున్నాడు కదా, వీటిని ఎత్తుకొని పోయి ఆడ తొందరగా అదేదో బరువు ఉంది ఆడ దొంగలకు పారేసినట్లుగా పారేసేసి వచ్చేస్తాడు. అంటే ఈ సామాన్లని ఎంత జాగ్రత్తగా పెట్టాలన్నా ఎట్లా పెట్టాలా ఆ దృష్టితో చూడ్డు. దీన్ని ఎత్తినామా ఆడ పెట్టేసినామా పోతూ ఉంటామా. అంటే దాంట్లో ఉండేది ఏమన్నా డిస్టర్బ్ అయిందా, బ్రేక్ అయిందా, ఏంది అనేది అంతా అతను గమనించాడు. అంటే అక్కడ మనస్సు పెట్టి పని చెయ్యలేదు. చూడండి, అదే నాయనా నీకు ఒక 50 రూపాయలు ఇస్తానరా, దీన్ని ఆడ పెట్టు ఆడ నిన్నమని అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? వీడికి 50 రూపాయలు అనేది ఇస్తామని అన్నాం కదా, అందుకు ఏంటంటే సరే పదగా పెడదాం అని చెప్పేసి వచ్చి ఆ సామాన్లన్నీ ఎత్తుకొని పోయి
నిదానంగా ఎక్కడ పెట్టాలా, ఏ విధంగా పెట్టాలా వాడే అడుగుతాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, దీంట్లో ఏమున్నాయి, ఇది ఇది ఇట్లా పెట్టాలి, ఇట్లా పెడితే బాగుంటుందని వాడే చెప్పి డైరెక్షన్స్ చెప్పి వాడు పెట్టిపోతాడు. ఈ పని ఎందుకు చేశాడు వాడు? ఫలము పైన వాడికి ఆసక్తి ఉంది కాబట్టి, ఆసక్తి ఉంది. నెక్స్ట్ ఫలం వెంటనే వస్తూ ఉంది, అక్కడ ఫలం వస్తూ ఉంది కాబట్టి వాడు అట్లా చేస్తాడు. అదే ఫలం లేనప్పుడు వాడు అట్లా చేయడు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం అట్లా కాదు, మనమే చేయాల్సిందేంటి, సాధకుడుగా ఉండేవాడు చేయాల్సిందేంటి, సాక్షిత్వ అనుభవం రావాలనా. సాక్షిత్వ అనుభవం రావాలంటే ఇప్పుడు నువ్వు వాడు ఫలమును కోరినటువంటి వాడు ఎంత స్పష్టంగా చేస్తాడో అంతే స్పష్టంగా ఫలం అది వస్తే రాని, రాకుండా పోతే పోయిన, దాంతో కాదు నాకు కావాల్సిన, నేను చెయ్యాల్సిన పనిని తృప్తిగా ప్రేమగా చేస్తాను అని చెయ్యాలి. అంటే ఫలమును కోరుకుంటున్నటువంటి వాడు చేసినట్లుగా నేను మనస్సులో ఫలమును కోరుకోకుండానే నేను చేస్తాను. చూడండి ఎట్లా ఉందో. అది రావాల్సిన ఫలం ఎట్లాగా వస్తుంది, దానికి అంతవరకు పెడతాం. ఇలా చేస్తారే, అలా ఎప్పుడైతే వాడి మనస్సులో ఆ భావనతో చేస్తాడో, అంటే ఫలము పైన ఆసక్తి లేకుండా చెయ్యాల్సిన పనిని ఈ శరీరముతో నేను చేస్తున్నానని చేస్తాడో, అప్పుడేమవుతుంది వాడికి అని అంటే, వాడికి ఇప్పుడు అనుభవం వస్తుంది. ఏమనుభవం వస్తుంది తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, పంచమహాభూతములది శరీరము. ఆ పంచమహాభూతములే ఈ శరీరంతో పని చేపిస్తున్నాయి. ఈ శరీరముతో భోజనం చేస్తా అంటే పంచమహాభూతములే భోజనం చేస్తున్నాయి. ఇది ఉందే, ఇది ఇప్పుడు మనకు అనుభవంలో లేదు. అది ఈ అనుభవము నువ్వు ఇలా చేస్తే వస్తుంది. అది అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది సార్. ఎప్పుడైతే వీడు ఫలమును కోరకుండా ప్రేమతో ఫలమును కోరినటువంటి వాడు ఎలా చేస్తాడో అలాగే చేస్తూ, దానిపైన ఇష్టముగా చేస్తూ, ఆ పనిని ఇతరులకు ప్రేమగా పంచుట అనేది చేసినప్పుడు, ఫలమును మాత్రము మనస్సులో ఏమనే మాత్రము భావన లేకుండా మనం చేసినప్పుడు అప్పుడు వీడికి అనుభవం అవుతుంది. ఏమిటంటే ఈ శరీరము పంచమహాభూతములకు సంబంధించినది, నేను కాదు, నేను ఈ శరీరమును చూచే సాక్షిని అనే అనుభవం అప్పుడు కొద్ది కొద్దిగా కలుగుతుంది. వీడు ఎంత స్పష్టంగా ఇక్కడ చేస్తే అంత స్పష్టంగా ఈ శరీరం నేను కాదని అప్పుడు వాడికి కలుగుతుంది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ 19వ శ్లోకంలో చెప్పారు. అలా చేస్తున్నాడే వాడు పండితుడు. చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. పండితుడు అంటే మామూలుగా మన లోకం దృష్టిలో పద్యాలు చెప్పడం, లేకపోతే శ్లోకాలు చెప్పడం, లేకపోతే శ్లోకాలకు అర్థాలు వివరించడం, ఇంకా ఏందేందో కర్మలు చేయడం, యజ్ఞాలు చేయడం, ఈ కుంభాభిషేకాలు చేయడం, ఇవంతా ఉంటాయి చూడండి. ఇవంతా చేస్తే వీళ్ళను, ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా పండితులని అంటూ ఉంటారు. లేకపోతే సహస్రావధానాలు చేయడం, అష్టావధానాలు చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుండే వాళ్ళను పండితులని అంటారు. ఆ పండితులు లోకానికి సంబంధించిన పండితులు. ఆ పాండిత్యము వాడిని కర్మలో బంధిస్తుంది. వాడికి సాక్షిత్వ అనుభవం రాదు. వాడికి సాక్షిత్వ అనుభవము రాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు వారిని ఒక సహస్రావధానం జరుగుతూ ఉంది.
అవధానం జరుగుతూ ఉంటే అక్కడికి వారిని ఆహ్వానించినారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహస్రావధాన్ని ఏం చేశాడంటే, సహస్రావధాన్ని ఈయన్ని మెప్పించాలని అనుకొని, ఎవరిని, నరసింహారావు గారిని మెప్పించాలని అనుకొని వారిని గురించి పొగడినారు. ఈయన పాండిత్యాన్ని ఉపయోగించి ఆయన పొగిడినాడు. ఆయన 14 భాషల్లో పండితుడట నరసింహారావు గారు. సరే, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన మైక్ తీసుకొని ఒక్క మాట ఒక వాక్యం చెప్పాడు. ఏమంటే, అయ్యా, అంటే వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఒక సమస్యని ఇవ్వండి అని ఇచ్చారు. సమస్యను మీరు ఇవ్వండి, ఆ సమస్యని ఈయన పూరిస్తాడు అని చెప్పారు. అప్పుడు నరసింహారావు గారు ఏం చేశారంటే, మైక్ తీసుకొని సమస్యను మీరే చెప్పండి, ఆ సమస్యకు మీరే పరిష్కారం చెప్పండి అని అన్నాడు. అంటే సమస్య అనేటువంటిది ఏది నిజమైన సమస్యని మీరు అనుకుంటున్నారో ఆ సమస్యను నువ్వు ఇది నిజమైన సమస్య అని చెప్పి దానికి సమస్యకు పరిష్కారం కూడా నువ్వే చెప్పు అని అన్నాడు. ఏమంటే నేను చెప్తా అంటే అర్థమవుతుందా? పివి నరసింహారావు గారు చెప్పిన మాట ఏంటంటే, అన్నింటికంటే గొప్ప సమస్య ఏదో దానిని ఇది సమస్య అని చెప్పు, ఆ గొప్ప సమస్యకు పరిష్కారం ఇదని నువ్వు చెప్పు అని అన్నాడు. 2 గంటలు విన్నానండి నేను. 2 గంటలు విన్నాను నేను. ఆ వెధవ వాడు ఒక సహస్రావధానం అంటే వాడు ఇది సమస్య అని వాడు చెప్పలేకపోయాడండి. దాన్ని ఏందేందో అల్లికలు బొల్లికలు ఏంటేంటో చేశాడు. కానీ మీరందరూ చెప్తారు, ఇప్పుడు మీరందరూ ఈజీగా చెప్పగలరు సమస్య ఏమిటి, అన్నింటికంటే గొప్ప సమస్య ఏమో చెప్పగలరా మీరు ఇప్పుడు? గొప్ప సమస్య అంటే ఏమి? ప్రాబ్లం. ఆ ప్రాబ్లంల నుంచి బయటపడడమే సమస్యకు పరిష్కారం. వాసనలు లేకుండా ఉండడం. వెరీ గుడ్. అది సమస్య. వాసనలలో నేను బంధింపబడిపోయినాను, ఈ వాసనలో నుంచి నేను ఎట్లా బయటపడాలరా నాయన అనేది సమస్య. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఆ ఒక్క పాయింట్ చెప్పలేడండి. మళ్ళా సహస్రావధానం అంటావు, ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? ఇది అన్నింటికంటే గొప్ప సమస్య. ఎందుకంటే ఈ వాసనలను గుర్తించడమే కష్టం. ఆ వాసనను గుర్తించిన తర్వాత దాంట్లో నుంచి బయటపడాలని అనుకోవడం మహా కష్టం. ఆ వాసనలను దూరంగా పెట్టాలని అనుకోవడం ఎంత కష్టం తెలుసా? ఇప్పుడు స్వీట్ తినాలని ఉంది, కానీ స్వీట్ తినకుండా ఉండగలగడం అనేది నేను ఉండాలా? ఎందుకంటే ఆత్మస్వరూపం స్వీట్ తిందు. ఇప్పుడు నాలుక రుచిని చూస్తుంది, అది బాగుందా లేదని మనసు చెప్తుంది. నేను దానిని తినేవాడను కాదు, చూచేవాడను కాదు, నేను సాక్షిని. ఇది ఇలా ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇది అంత చప్పిడిదనం అయిపోతుంది. ఇక్కడ చప్పిడిదనం అంటే ఇప్పుడు మనస్సుకు రుచించేది ఏమి ఉండదు. మనస్సు ఏమైపోతుంది? సైలెంట్ అయిపోతుంది. మనస్సు సైలెంట్ అయిపోయేటట్లుగా ఎవరైనా ఉంటున్నారా? ఎంత కష్టం తెలుసా ఇది? దీనికంటే మించిన కష్టం ఇంకొకటి లేదు. ఈ శ్లోకంలో 19వ శ్లోకంలో దాన్ని వర్ణించినారు. ఇక్కడ అంటే నీవు సాక్షిత్వ అనుభవానికి నువ్వు రావాలనంటే ఇక్కడ ముందు వాసనలను లేకుండా చేసుకోవడం. వాసనలు లేకుండా చేసుకోవాలంటే వాసనల నుంచి నువ్వు దూరం కావాలా. వాసనల నుంచి దూరం కావాలంటే వాసనలు ఉండేది మనస్సులో. ఇప్పుడు బయట చేసిన తర్వాత నువ్వు దాని నుంచి మనసులోకి వస్తుంది వాసనలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ముందు మనస్సులో లేకుండా చేసుకో. అంటే మనస్సులో సంకల్పించద్దు. దాన్ని చెయ్యకుండా ఉంటే నువ్వు చేయకుండా ఉండలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మనస్సులో వాసన లేకుండా ఉండు, ఆ పని చేసేయి.
ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చిందండి, నేను చూడకుండా ఉండాలి, నేను సాక్షికి చూసే పని లేదు, ఆనందించే పని లేదు అని వీడు గమనం ఉన్నాడని అనుకోండి, నేను సాక్షిని ఉన్నాడని అనుకోండి, ఉండగలడా? ఉండలేడు. అలా ప్రయత్నించాలి. ఆ, ఉండలేడు. మళ్ళీ ఏమనిపిస్తుంది తెలిసిన, దానికి 300 లేదా 400 500 ఎంతో టికెట్ ఉంటుంది. ఎందుకబ్బా ఊరికే అంత అవసరం, ఊరికే అనవసరము, అవసరం లేదు అని గమ్మున అంటాడు. కానీ మనసులో ఏం చేస్తుందంటే, ఈ యూట్యూబ్ వెతికి ఆ యూట్యూబ్లో పుష్ప 2 గురించి ఏమేమి ఉన్నాయి, రివ్యూస్ ఏమున్నాయి, వాడు అట్లా చెప్పినాడు ఏం చెప్పి ఇవన్నీ వెతుకుతాడు. అంటే వీడి మనసు ఏమవుతుంది, ఆ విషయాల్లోకి పోతూ ఉందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, నీ మనసులో అది ఏమన్నా ఉండని దాంతో నాకు పని లేదు, ఊరికే ఈ మనస్సు పోరు తట్టుకోలేక ఈ శరీరాన్ని, ఈ మనసుని ఎత్తుకొని పోయి ఆడ పెడతా, ఏడా ఆ థియేటర్లో పెడతా, పో చూసుకో, ఏ మనసా నువ్వు సినిమా చూసుకో అని చెప్పి వీడు ముందే అనుకోవాలి. ఇక్కడ ముందే అనుకొని ఆ సినిమాలో జరిగేటువంటి దాన్ని మనస్సుకు చూపించేదానికి నేను పోతున్నాను అని చెప్పి ఈ మనసును తీసుకెళ్ళి ఆడ కూర్చొని పెట్టి నువ్వు చూసుకో సినిమాను అని చెప్పి చూపించాలి. అలా చూపిస్తూ వస్తే ఆ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తాడు వీడేమో, కానీ వీడి మనస్సులో కొంచెం వేరే వాళ్ళకంటే వీడికి కొంచెం తేడా వస్తుంది. వేరే వాడు ఏం చేస్తాడంటే ఆ సినిమాలో జరుగుతూ ఉండే సన్నివేశాలకు వాడు ఎగిరి గంతేస్తూ ఉంటాడు. వాడు వీడికి ఆ గంతేసేటువంటి తనం తగ్గుతుంది కొద్దిగా. ఇట్లా కొద్ది రోజులు జరగంగా ఆ సినిమాను చూసిన, ఆ సినిమానే కాదు తర్వాత వచ్చే సినిమాలను కూడా అది చూడాలన్న అవసరం లేదా అనేటప్పుడు మనస్సే నిర్లిప్తంగా అయిపోతుంది, మనస్సే సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వీడికి సాక్షిత్వ అనుభవం అనేటువంటిది ఖచ్చితంగా స్పష్టమవుతూ అప్పుడు దృఢమవుతుంది. అది అనుభవం అయ్యేటువంటి విషయాన్ని ఇప్పుడు ఎట్లా అనుభవం అవుతుంది అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఇప్పుడు వీడికి ఏమవుతుందంటే ఆ వాసనను మనస్సులో పెట్టుకోకపోయిన కారణం చేత కర్మ అయితే జరుగుతూ ఉంది, ఈ వాసనను పెట్టుకోలేదు కాబట్టి లోపల మనస్సులో వాసన అనేటువంటిది లేదు, ఏర్పడలా. అప్పుడు మనస్సు శుద్ధమవుతూ ఉంది. మనస్సు శుద్ధమైనప్పుడు అక్కడనే ఉండేటువంటి సాక్షి అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటమవుతూ వస్తుంది. అంటే మనస్సులో ఉండే వాసనలు తగ్గించుటయే నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. మనస్సులో ఉండే వాసనలు తగ్గించడం అంటే ఇప్పుడు నువ్వు పెంచకుండా నువ్వు చేస్తున్నావు. ఇంతకు ముందుండే వాసనలు నువ్వేం తగ్గించట్లేదు. ఇంతకు ముందుండే వాసనానుసారంగా అది తోసుకొని వస్తుంది, జరగాల్సిన పని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసేటువంటి పనుల నుంచి నాకు ఇట్లా రావాలా, దీని నుంచి పలానా ఫలితం వస్తుంది, దీని నుంచి నేను అట్లా చేస్తాను అని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంటావు. ఇవన్నీ వాసన రూపంగా ఇట్లా అవుతుంది. నాకు ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం వస్తుంది. ఈ 1,00,000 రూపాయల జీతంతో నేను ఇంత ఎత్తి పెడుతున్నాను, ఇంత ఖర్చు పెడుతున్నాను, పిల్లలకి ఇంత ఖర్చు పెడతాను, నెక్స్ట్ ఇయర్లో నేను ఈ విధంగా ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కడతాను, దీనికి ఏదో సైట్ ఏదో కొద్దిగా తీశాను, దానిపైన ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఆ బ్యాంక్ లోన్ వల్ల నేను ఇట్లా చేస్తాను. ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ మనసులో వాసనలు, కోరికలు, వాసన రూపంగా ఉండేటువంటివి కోరికలే. కానీ వాసన రూపంగా ఉంది. ఇప్పుడు వాసన రూపంగా పెట్టావుగా ఇక్కడ. ఈ వాసనలు నిన్నేం చేస్తున్నాయి? నిన్ను సాక్షిగా లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఆ వాసనలు పోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాటిని గురించి పట్టించుకోవట్లేదు కదా. వాటిని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఇప్పుడుది ప్రారంధానుసారంగా వాసన ముందుండేటువంటి వాసనలు అనుసరించి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు వేరే వాసనలు పెంచడం లేదు కాబట్టి అప్పుడు ఇక్కడ మనసు శుద్ధమవుతూ వస్తున్నది. అయితే ఇప్పుడు నేను చేయకపోతే నా బాధ్యత ఇది, నేను చేయాలి కదా అని అంటే, అయ్యా నువ్వు చేసిన దానివల్ల ఏంది జరిగేది లేదు. ప్రతి ఒక్కరికి వారి కర్మ, వారి సంస్కారాలు ఉంటాయి. వారి కర్మను అనుసరించి, వారి సంస్కారాలను అనుసరించే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని అనుకోండి, ఆ పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే నువ్వు అనుకుంటే జరగదు, వాళ్ళ కర్మలో ఉంటే జరుగుతుంది. ఉద్యోగం రావాలని అనుకో, నువ్వు అనుకొని ప్రయత్నం చేస్తే రాదు, వాళ్ళ కర్మలో ఉంటే వస్తుంది. వాళ్ళ కర్మలో ఉద్యోగానికి లంచం ఇచ్చి రావాలని ఉంటే లంచం ఇస్తేనే వస్తుంది. లంచం ఇవ్వకుండానే వచ్చేటువంటి సంస్కారం వాడి ప్రారంభంలో ఉంటే లంచం ఇవ్వకుండానే ఈజీగా వస్తుంది.
ఆ లంచం కూడా వేరే వారి ద్వారా ఇవ్వాలి, కష్టపడి ఏందో చేసి ఇవ్వాలంటే అట్లా ఉంటే అట్లనే వస్తుంది. ఇవంతా ప్రారంధంలో అలా జరగాలని ఉంటే అలా జరుగుతుంటాయి. మనం ఏం చేసేది ఏముండదు. ఇది అనుభవంలోకి రావాలంటే కూడా నువ్వు ఇట్లా చేస్తూ వస్తే అప్పుడు వస్తుంది అది అనుభవం. అది ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. అది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని అనేటువంటిది నీకు అక్కడ అనుభవంలోకి వస్తుంది అది అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. సరే, ఈ శ్లోకం గంభీరమైనటువంటి శ్లోకం. దాని తర్వాత ఉండేది కూడా 20వ శ్లోకం కూడా అదే. ఇంకా కర్మణ్యభిప్రవృత్తోపి, దాని గురించి ఇప్పుడు మనం కూడా కొద్దిగా చెప్పుకున్నాం. అంటే కర్మలో ప్రవర్తిస్తున్నాడు కానీ ఆ కర్మ వాసన అనేటువంటిది లోపల నిలవడం లేదు. కర్మ వాసన లేదు, చేస్తున్నాడు కాబట్టి పైన తర్వాత వచ్చేటువంటి వాసనలు ఇప్పుడు పడట్లే. వెనకాలుండే వాసనలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వాసనలు వేయడం లేదు. వెనకాలుండే వాసనలు మాత్రం ఏమవుతున్నాయి, దాన్ని అనుసరించి శరీరం జరుగుతూ ఉంది. ఇలాగన చేస్తే వీడికి సాక్షిత్వ అనుభవం అనేటువంటిది కలుగుతూ స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని మనకు ఇక్కడ ఈ శ్లోకంలో 20వ శ్లోకంలో కూడా బాగా వివరించడం జరిగింది. సరే, సింపుల్గా మనం ఇది చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందా? సాక్షిత్వ అనుభవానికి రావాలనంటే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా సాక్షిత్వ అనుభవం కావాలంటే కర్మఫలమును మనస్సులో నుంచి విడిచిపెట్టుట. మనస్సులో విడిచిపెట్టుట అంటే చెయ్యాల్సిన పని చేసేది. ఆ చెయ్యాల్సిన పని నీకు విధించిన పనిని మాత్రం నువ్వు చేయాలి. అది కూడా ప్రేమతో చేయాలి. అలా చేస్తూ నువ్వు సాక్షిత్వ అనుభవాన్ని తెచ్చుకునే దానికోసం గాను నువ్వు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమన్నా అర్థమైందా, అర్థం కాలేదా అండి? అర్థమైంటే పర్లేదు, లేకపోతే రేపు మళ్ళీ కూడా చెప్పుకోవచ్చు మనం. అర్థమైంది సార్. సరే, విజయమ్మ గారు చెప్పారా? సార్ అర్థమైంది సార్. రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు పర్లేదా? సరే అండి. రేపు క్లాస్ ఉండదు, నాకు వేరే పని ఉంది. అందువల్ల రేపు తిరుపతికి వెళ్తున్నాము. రేపు ఉదయము, రేపు సాయంకాలం, రేపు రాత్రి కూడా క్లాస్ ఉండదు. మన్నాడు మళ్ళీ క్లాస్ ఉంటుంది. మంగళవారం రోజు ఉదయం నుంచి క్లాస్ ఉంటుంది. రేపు క్లాస్ ఉండదని అందరికీ తెలియజేస్తున్నాం. సరే, ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. శంభో శంకర జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం, హరి ఓం. చంద్రశేఖర స్వామి ఏమో అడిగారు. రేపు వారము దేని గురించి చెప్పమంటారు అని. రేపు వారము చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమభిమాం విద్య కర్తారమవ్యయం. ఇది 4వ అధ్యాయంలో శ్లోకమే. ఇంతకుముందే చెప్పినాం దాన్ని, చెప్తా. 13వ శ్లోకం, 4వ అధ్యాయంలో 13వ శ్లోకం చూసుకోండి బాగా. 4వ అధ్యాయంలో 13వ శ్లోకము రేపు ఆదివారానికి చర్చ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమభిమాం విద్య కర్తారమవ్యయం. సరే, హరి ఓం. ఓం.